హాయ్ అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డైమండ్ షేప్ ఏ విధంగా అల్లుకోవాలనే చూపిస్తాను. చాలా ఈజీ వేలో చూపిస్తున్నానండి. సో చూడండి, మనం వచ్చేసి ఒక 8 వైర్లు అనేవి కట్ చేసుకొని వాటిలో రెండు వైర్లు అనేవి తీసుకొని ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని, ఇప్పుడు రెండు వైర్ కూడా ఈ విధంగా ఇట్లా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఏ విధంగా వేస్తున్నానో నాటు. ఈ విధంగా ముళ్ళని వేసుకోవాలి. ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక దానిలోకి ఒకటి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఈ గరుకున్న వైర్ మనకు రైట్ సైడ్ తెచ్చుకొని ఇట్లా పైకి పెట్టుకోవాలి. తర్వాత ఈ పైన గరుకున్న వైర్ను ఫస్ట్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్లోకి ఈ వైర్ని అయితే తీసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు నార్మల్గా ముడి అనేది వచ్చేస్తుంది. ఓకేనా. మనం ఏ బుట్టలకైనా ఎక్కువ శాతం ఈ ముడితోనే మనం బుట్టలు అయితే అల్లుతాం అనమాట. సో ఇప్పుడు ఇట్లా అల్లుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. లేదంటే మనకు బుట్ట హైట్ అనేది తక్కువ వస్తుంది. సో ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకొని మనకు తక్కువ ఉన్న వైర్ను తక్కువ సైడు ఇట్లా ఎక్కువ ఉన్న వైర్ని ఇట్లా లాగేసుకొని తక్కువ సైడ్ వైర్ని ఇట్లా లాక్కున్నామనుకో మనకు మూడు అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇదే విధంగానే మనం కట్ చేసుకున్నటువంటి అన్ని వైర్లను అయితే ఈ విధంగా మూడైతే వేసి పెట్టుకోవాలి. సో మీరు చూపించాను కదా నేను ఇప్పుడు ఆ విధంగా అయితే వేసి పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు 4 ముళ్ళతోనే చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 4 ముళ్ళతోనే నేను ఇప్పుడు మీకు నాట్ అనేది చూపిస్తున్నాను. క్రాస్ డైమండ్ బుట్ట ఏ విధంగా అల్లుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు మొత్తము మన రన్నింగ్ వేర్ అనేది అసలు వాడుకోమండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాట్ వేసుకున్నాం కదా, ఈ నాట్లో నుంచి ఒక వైర్ని ఇలా తీసుకోవాలి, దీంట్లోంచి ఒక వైర్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో చూడండి, దీని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని తర్వాత ఈ నాట్లోది ఒక వైర్ అనేది ఇలా తీసేసుకొని కింద వైర్ను చూడండి, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఈ వైర్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి. ఈ వైర్ను దీని లోపలికి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇట్లా కింద నుంచి ఇట్లా లాక్కున్నాం అనుకోండి, మనకు మూడు అనేది బాగా దగ్గరగా వస్తుంది, బాగా టైట్గా వస్తుంది. ఇప్పుడు ఇట్లా పైన జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కింద ఈ విధంగా ఇట్లా వైర్ను ఒక్కొక్కదాన్ని ఇట్లా చుట్టేసుకోవాలి. మనం ఒక దానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కింద ఉన్న వైర్ని పైకి పెట్టుకోవాలా, పైన గరుకున్న వైర్ని లోపలికి దుర్చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనము అల్లుకున్నాం కదా నాట్లను, ఆ నాట్లను మొత్తాన్ని ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఒక ఈ నాటుకు ఈ వైర్ ఉంది చూడండి, ఇది మనం జాయింటింగ్ చేసిన వైరు, పైన వచ్చేసి అల్లుకున్న వైర్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ వైర్ ఉంది కదా, ఈ ముడికి ఈ తీసుకున్న ముడికి ఇదనే మనం ఇప్పుడు జాయింటింగ్ చేసుకుంటున్నాం, ఒక్కొక్క నాట్ను జాయింటింగ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా ఇట్లా చుట్టేసుకొని కింద ఉన్న వైర్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి. గరుకుని చూడండి, ఈ వైర్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి. ఈ గరుకున్న వైర్ని దీని లోపలికి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా కింద నుంచి లాక్కున్నాం అనుకో ముడి అనేది బాగా దగ్గరగా వచ్చేస్తుంది. ఇదే విధంగానే ఇప్పుడు చూడండి, మనకు 3 నాట్లు అనేది జాయింటింగ్ చేస్తున్నాము. ఇట్లా జాయింటింగ్ చేయాలంటే పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు బాగా గమనించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఏ విధంగా వెళ్తున్నా అనేది ఒకసారి గమనించండి, అప్పుడే మీకు అర్థమయ్యి ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఇదే విధంగానే మనకు ఒక నాటు కూడా వేసేసుకుందాము. సో చూసారు కదా, ఇప్పుడు నేను 3 నాట్లను అయితే జాయింటింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 4వ నాటును కూడా జాయింటింగ్ చేస్తాను. చూడండి, ఇదే విధంగానే 4వ నాటును కూడా ఇదే విధంగానే జాయింటింగ్ చేయాలి. ఈ 3వ నాటు ఉంది కదా, ఈ 3వ నాటులోంచి ఒక వైర్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ 4వ వైర్లోంచి ఒక వైర్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 3వ వైర్లోంచి ఒక నాటు అనేది తీసుకుని 3వ నాటులోంచి ఒక వైర్ని అనేది తీసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేశాను. 4వ దాన్ని దీనిలో చుట్టేసాను అనమాట, ఒక వైర్ తీసుకొని. దీన్ని గరుకున్న వైర్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి. తర్వాత గరుకున్న వైర్ని ఈ ఫోల్డింగ్ లెక్క అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇట్లా కింద నుంచి లాక్కున్నామంటే మనకు 3 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కింద కూడా ఇట్లా తిప్పుకోవాలా, తిప్పుకుంటే మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఒకదాని మీద ఒకటి పడినదాన్ని మనం జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. క్రాస్ డైమండ్ బుట్ట అంటే ఏం పెద్ద పని ఏమి ఉండదండి, చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. సో మనం అడుగు వేసుకోవడం ఈజీనే, అల్లుకోవడం చాలా చాలా ఈజీ అనమాట. చూడండి, ఇక్కడ ఇంటూ షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ రావాలి. చూడండి, ఒకదాని మీద ఒకటి పడింది కదా, ఇట్లా ఇంటూ షేప్లో దాని మీద అల్లుకుంటూ వస్తే మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. మనం ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నట్లుగా మీరు ఇంకా కొన్ని ముళ్ళు అనేది యాడ్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకదాని మీద ఒకటి పడింది కదా వైరు, వాటిని ఇట్లా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగానే ఇంకొక నాటు కూడా వేసేసుకుందాము. సో చూడండి, ఇది ఇంటి షేప్లో ఉంది కదా, ఒకదాని మీద ఒకటి అట్లా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని చుట్టేసి దీన్ని మనము ఇట్లా నార్మల్ నాట్ అనేది వేసేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ తగ్గుకుంటూ లాస్ట్కు మనకు ఒక్క నాట్ అనేది వస్తుంది. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి 4, తర్వాత 3, తర్వాత 2, లాస్ట్కి వచ్చేసరికి ఒక్క నాట్ అనేది వచ్చేస్తుంది. మనం ఎన్ని వైర్లు పెట్టుకుంటే అన్ని వరుసలు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి నేను 4 నాట్లతోనే వేసాను కదా, 4 ముళ్ళతోనే వేసాను కాబట్టి స్టార్టింగ్ 4 ముళ్ళు వస్తాయి, పైకి వచ్చేటప్పటికి ఒక్క ముడు అనేది మిగులుతుంది. చూశారు కదా, ఈ విధంగా
ఇప్పుడు ఇదే విధంగానే మనం పైన సైడ్ ఏ విధంగా అల్లుకుంటూ వచ్చామో ఇప్పుడు కింది సైడ్ ఇట్లా తిప్పుకొని కింది సైడ్ ఇంటి షేప్లో ఉన్న వాటిని మాత్రమే అల్లుకుంటూ రావాలి. సో చూడండి ఇక్కడ మనకు ఒకటి వచ్చేంత వరకు అల్లాను కదా, ఇటు సైడ్ కూడా ఒకటి వచ్చేంత వరకు అల్లుకోవాలి. అప్పుడు మనకు నార్మల్గా నార్మల్ నాటే వేసుకుంటూ వస్తాము. ఆటోమేటిక్గా మనకు ఒక్క నాట్ అనేది వచ్చేస్తుంది. అదే మనకు డైమండ్ షేప్ అనేది తిరుగుతుంది అనమాట. సో ఓకేనా, చాలా ఈజీ అండి. ఇంటి షేప్లో ఉన్న వాటిని అంటే ఒకదాని మీద ఒకటి పడి ఉంటుంది, వీటిని ఇట్లా అల్లుకుంటే మనము నార్మల్ నాట్ వేసుకుంటే అల్లుకుంటూ వచ్చేసామనుకోండి డైమండ్ షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీ. మీకు నెక్స్ట్ వీడియోలో బుట్ట ఏ విధంగా అల్లుకోవాలనేసి అయితే చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా, ఈ విధంగా ఇంకొక నాటు వేసేసుకుంటే చూడండి ఇక్కడ ఇంటి షేప్లో బాగా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఇంటి షేప్లో ఉన్న దాన్ని మాత్రమే అల్లుకోవాలి. ఇంకా అల్లుకున్న తర్వాత ఫస్ట్ మనం అడుగు అనేది కరెక్ట్ వేసుకున్నాం అనుకోండి, తర్వాత అల్లడం అయితే చాలా చాలా ఈజీ. ఎటు అల్లుకుంటూ పోయినా మనకు అస్సలు తప్పులేం పోవు, కరెక్ట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనకు డైమండ్ షేప్ అనేది అల్లుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మీకు బుట్ట ఏ విధంగా అల్లుకోవాలని చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.